హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. లాస్ట్ టైం నేను చేసిన ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్లో నేను మిమ్మల్ని మోటివేషన్ స్పీకర్ అంటే అది వద్దులేండి అని అన్నారు. ఇప్పుడు ఏంటి ట్యాగ్ కూడా ఎట్లుందంటే ఏదో వీడందరినీ కథ చెప్పి కథలో నీతి చెప్పిన తప్పితే నేనేదో నీతి చెప్పలేదు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? వాలంటీర్గా వాళ్ళు మిమ్మల్ని మీకు సబ్స్క్రైబ్ చేసుకుని లేకపోతే ఫాలో చేసాం, వాళ్ళ లైఫ్లో అత్యంత అమూల్యమైన ఫ్యూ సెకండ్సా ఫ్యూ మినిట్సా లేకపోతే 2.5 hour ఇంటర్వ్యూ ఆఫ్ యువర్సా చూస్తున్నారంటే ఐ ఫీల్ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ దట్. నా కోసం చూస్తున్నారా వాళ్ళ కోసం చూస్తున్నారా అనేది కూడా పాయింటే కదా. బికాస్ ఐ చూస్ యూ ఇన్ దిస్ మిలియన్ అంటే ఇంతమంది. వై డిడ్ యూ చూస్ మీ? నిలకడలేదు అన్న కామెంట్ అయితే ఒకటి వస్తుంది. సమాజం కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఏమనలేదా? మమ్మీకి కొంచెం ఉండేనేమో, సెకండ్ జాబ్ వదిలేసినప్పుడు షీ వాజ్ వెరీ అప్సెట్. క్విట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏవేవి ఉండాలనుకున్నారో అవన్నీ అచీవ్ చేశారా? అన్ని అచీవ్ చేయడానికి ఎంత టైం పట్టింది? లాట్ ఆఫ్ టైం. అదొక నరకం. వంశీ పెడుతున్న ప్రోడక్ట్స్ మీద చాలా హై ప్రైజ్లు ఉన్నాయి అన్న టాపిక్ వస్తుంది. ఈ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ సెల్ఫ్ వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో సెల్ఫ్ లవింగ్గా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ బతికేస్తున్నారు. వీళ్ళు చేసే తప్పుల్ని కూడా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. రియాలిటీలో బతకట్లేదు. నిన్న మొన్న వంశీతో మాట్లాడుతూ ఇప్పుడు కాదు కానీ మనం చనిపోయినాక మనం లోగో ఎవరు డిజైన్ చేశారు వంశీ ఫార్మ్స్ది? లోగోలో వంశీ ఉండడం కూడా నాకు తప్పు అనిపించలేదు. బికాస్ ఇప్పుడు వంశీ ఫార్మ్స్ రేపు నాది అని ఎవరు అనలేరు కదా. ఇంతకు ముందు అన్నారా? ఇప్పుడు ఏంటి వంశీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఆ అమ్మాయి ఓన్లీ వర్క్ లో పార్ట్నరా, త్వరలో అమ్మాయి లైఫ్ పార్ట్నరా? వాడు ఏమైనా చేసుకొని నాకే అవసరం లేనప్పుడు సొసైటీకి ఎందుకు? బట్ హీ ఈజ్ అ పబ్లిక్ ఫిగర్. ఇట్ సెండ్స్ అ రూట్ సిగ్నల్. మీకెందుకు అన్నప్పుడు వాళ్ళకి వీడియోస్ మేమెందుకు చూడాలని కూడా అనుకుంటారు కదా. మీ ఇద్దరు కలిసి ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే మీ ఇద్దరు కలిసి ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ ఏది? దేంట్లో పెట్టచ్చు? యువర్వే స్పోర్ట్స్ అనేది ఒకటి ఆల్రెడీ. మీ పెళ్లి గురించి మీకెందుకు అనకుండా చెప్పండి. చేసుకుంటారా? చేసుకుంటా. ఎప్పుడు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? మీరు అన్నట్టు పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి చాలా. నమస్తే కృష్ణ చైతన్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. లాస్ట్ టైం నేను చేసిన ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ లో నేను మిమ్మల్ని మోటివేషన్ స్పీకర్ అంటే అది వద్దులేండి అని అన్నారు. ఇప్పుడు ఏంటి? మోటివేషనల్ స్పీకర్ అనేది వద్దు అనడానికి కూడా సేమ్ నేను చెప్పిన రీజనే. అది కొద్దిగా నాకే ఇబ్బందిగా ఉంది. అంటే అందరిని మోటివేట్ చేయడం అది ఇంపాసిబుల్ అనిపించింది. అందుకు వద్దు అన్నాను. అది ట్యాగ్ కూడా ఎట్లుందంటే ఏదో వీడందరినీ బాగుపరుస్తాడు, చేస్తాడు, ఉద్ధరిస్తాడు అన్నట్టుంది. అది ఎప్పుడు నా ఇంటెన్షన్ లేకుండే. సో ట్రైనర్ గానే అంటే నాకు టీచర్ కావాలని ఉండే, గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ వదిలేసిన. సో ట్రైనర్ గా యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ చెప్తుంటే, సో టీచింగ్ అనేది ఫస్ట్ నుంచి ఇష్టం. సో ఒక కోర్స్ స్టార్ట్ చేసిన, సూపర్ హిట్ అయిపోయింది. దాంట్లోనే రెస్ట్లెస్. ఎట్లా ఉంటది ఇది? మీరు కోర్స్ స్టార్ట్ చేసి ఎక్కడైనా పెడతారా? ఐ ఆఫర్ దిస్ కోర్స్ నౌ అని. క్రియేటివ్ యాప్ అని ఉంటుంది నాదే. మీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు దాంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. నామినల్ ప్రైజే ఉంటది. ఒక ఫిజికల్ గా వెళ్ళి మీరు టీచ్ చేయరు. రికార్డెడ్ క్లాసెస్ అన్ని. సో అది పాండమిక్ లో స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాక ఒక అప్లికేషన్ క్రియేట్ చేపించి దాంట్లో కోర్సెస్ పెట్టా. అంతవరకు కాలేజ్కి వెళ్ళి చెప్పేది ఉండే. సో కాలేజ్కి వెళ్ళి అప్పుడు కాలేజ్లు అన్ని బంద్. అంటే మాకు ఎట్లా అంటే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటే మా సర్వైవల్ ఉంటది. నా ఇన్కమ్ మొత్తము కాలేజెస్ లో పిల్లలు 300 members ఆడిటోరియం లో కూర్చోబెడతారు. 6 days మాకు ఇచ్చేస్తారు. సో 6 days ఇక ఆ పిల్లలు మా బాధ్యత. నేను కాలేజ్ లో నా ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి కూడా మేము ఫాలో అయిన ప్యాటర్న్ అదే. నేనైనా లాస్ట్ టైం చెప్పారు అంతే. 6 days ఇచ్చేసేయండి, మిగతా 361 days మీకు నచ్చింది చేసుకోండి, 360 days అన్నట్టు ఉంటుండే. సో పాండమిక్ వచ్చినాక అది కుదరలేదు కాబట్టి అప్లికేషన్ క్రియేట్ చేసి దాంట్లో మొత్తం కోర్స్ ని రికార్డ్ చేసి పెట్టేయడం. అట్లా యాప్టిట్యూడ్ తెలుగులో, యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లో అయిపోయింది. కొత్తగా ఇంగ్లీష్ స్టార్ట్ చేసిన. యాప్ డౌన్లోడ్ చేసుకుని దే హావ్ టు సబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుంది? డౌన్లోడ్ ఫ్రీనే. దాంట్లో కోర్స్ కి చార్జ్ ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను MBA డిస్కంటిన్యూ చేసిన. JNTU లో మన కుకట్పల్లి JNTU క్యాంపస్ లో వచ్చింది. క్యాట్ రాస్తే పర్సెంటైల్ 98% వచ్చింది. 99 point రావాలి మనకు. IIMs లో రావాలంటే అప్పుడు 6 ఉండే నేను రాసేటప్పుడు. సో క్యాట్ లో క్లియర్ చేయలేదు. తర్వాత ఐసెట్ రాసిన మన
ఏపీ తెలంగాణ కంబైన్డ్ ఉండే. ఐసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది, నాకు తెలిసి డబుల్ డిజిట్ ర్యాంక్ వచ్చింది, 83 84. ఏది ఉస్మానియా అండ్ జేఎన్టీయూ రెండు ఉండే, కానీ ఉస్మానియా ఆల్రెడీ నిజాం కాలేజ్ లో చదివినా. నిజాం అండ్ ఉస్మానియా సేమ్ ఉంటాయి, వైబ్ అంతా సేమ్ ఉంటది. సో జేఎన్టీయూ పాష్ ఉంటది, కొంచెం మోడర్న్ ఉంటది అని దాంట్లో జేఎన్టీయూ జాయిన్ అయినా. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. థర్డ్ సెమిస్టర్ రాసేటప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చింది బ్యాంక్ లో, అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. జాయిన్ అయినా. ఆ తర్వాత గ్రూప్ 1 సర్వీస్ రిజల్ట్స్ వచ్చినాయి. అది ముందే రాసిన, కానీ అది లేట్ అయిపోయి రిజల్ట్ లేట్ గా వచ్చింది. అప్పుడు గ్రూప్ 1 సర్వీస్ లో జాయిన్ అయినా. ఇది తర్వాత గ్రూప్ 1 సిటిఓ, నేను సిటిఓగా చేసిన. నా జోస్టాక్స్ లో 2019 లోనే నాకు తెలియదు. సిటిఓగా చేసిన తర్వాత రిజైన్ చేసి దీంట్లోకి వచ్చిన ట్రైనింగ్ లోకి. ఎన్నేళ్ళు చేశారు? నేను 6 months. అది 17 weeks బ్యాంక్ జాబ్. ఇది 6 months, 6 కూడా కాదు, 5.5 months అని. 2 ట్రైనింగ్లు ఉన్నప్పుడే బయటకు వచ్చేది. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారు? రీజన్ ఏం చెప్పారు? మా డాడీకి సింపుల్ గా చెప్పిన. మా డాడీ చాలా కోఆపరేటివ్ కాబట్టే నేను 10th తర్వాత మ్యాథ్స్ లో ఫుల్ మార్క్స్ వచ్చిన బైపీసీ తీసుకుంటా అంటే సరే అన్నాడు. బైపీసీ తర్వాత నాకు డాక్టర్ నేను కాలేను, ఫస్ట్ అయితానే తీసుకున్నా, తర్వాత కాలేను అని బిఏ చేసిన, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఈ కాలంలో ఎవరు చేస్తలేరు, హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ యాడ్, నిజాం కాలేజ్. బిఏ తీసుకుంటా అంటే తీసుకోరా అన్నాడు. ఎందుకురా అంటే కలెక్టర్ అవుతా అని చెప్పిన. ఫస్ట్ డాక్టర్ అవుతా అన్నా, తర్వాత కలెక్టర్ అవుతా అన్నా. సో అది కూడా నాకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది, అంటే నా వల్ల కాదు అనిపించింది. అంటే క్రికెట్ ఫుల్ అడిక్షన్ ఉండే, నిజాం కాలేజ్ లో గ్రౌండ్ కానీ క్రికెట్ టోర్నమెంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ జరుగుతాయి. క్రికెట్ అడిక్షన్ ప్లస్ కాలేజ్ లైఫ్ వేరుండి నేను కలెక్టర్ అయితే కాలేని అర్థమైంది. దాని తర్వాత ఏం చేయాలి అనే ప్రాసెస్ లో ఎంబీఏ జాయిన్ అయినా. ఇప్పటిదాకా మీ జర్నీ చూస్తే మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో నాకు తెలిసి ఖచ్చితంగా మిమ్మల్ని అంటే కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకున్నా, ఎక్కువ మిమ్మల్ని అపార్థం చేసుకున్నా ఒక క్వశ్చన్ అయితే పెడతారు ఖచ్చితంగా నెగటివ్ కామెంట్స్ లో. వన్ ఆఫ్ ది కామెంట్ ఇంత ఇండెసిసివ్ ఏంటి, డెసిషన్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడం, నిలకడలేదు అన్న కామెంట్ అయితే ఒకటి వస్తుంది. హౌ డూ యూ డిఫెండ్ దట్? అంటే సింపుల్ కదా, అంటే నాకు ఏమనిపిస్తుంది 70 years 60-70 years మన లైఫ్ స్పాన్. 60 తర్వాత ఒకవేళ మనం ఉన్నా కూడా నోబడీ వుడ్ పే దట్ అటెన్షన్ అనిపిస్తుంది. మనం 60 వరకు మన మీదే మన దృష్టి ఉంటుందేమో, కానీ ఆ తర్వాత ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇంకా మోడీతోని వాళ్ళతో కంపేర్ చేస్తే ఏం చేయలేం. కానీ ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో ట్రై చేయాలా? ఇప్పుడు ఎప్పుడు ట్రై చేయమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేసేవి డిఫరెంట్ పనులే కదా. అంటే ఒక లైఫ్ స్పాన్ లో మనం యాక్టివ్ ఉండే ఒక 20-30 years లో కూడా వెన్ యు ఆర్ లైకింగ్ ఇట్, యు ఆర్ లైకింగ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ లైక్ ఇట్. సో నీకు నచ్చకున్నా నచ్చుతుందని నీ మైండ్కి చెప్పుకొని అదే పనిలో కంటిన్యూగా ఉండడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీరు గమనిస్తే కూడా ఇప్పుడు వీకెండ్స్ పార్టీ చేసుకుంటున్నప్పుడు ఒక బ్యాచులర్స్ కానీ మ్యారీడ్ పీపుల్ కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళు వీక్ ఆఫ్ తీసుకొని హ్యాంగ్ అవుట్ అవుతున్నప్పుడు నేను ఏమో జాబ్ చేయబుద్ధి అయితే లేదు అనేటోళ్ళే 80% ఉంటారు. కానీ ఏదో కారణాల వల్ల వాళ్ళకు ఉండే బాధ్యతల వల్లనో లేదా రిస్క్ తీసుకోవాలంటే భయపడో, వదిలేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం అది సక్సెస్ అవుతుందో లేదో అనే దాంట్లోనో వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు. సో వెన్ యూ హ్యావ్ ఏ సపోర్టింగ్ ఫ్యామిలీ అండ్ వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, నీ పొటెన్షియల్ మీద నీకు నమ్మకం ఉంది, యూ నో దట్ యూ వుడ్ సర్వైవ్, దెన్ వాట్స్ రాంగ్ అనిపిస్తుంది. ఇంటి పెద్ద కొడుకుగా ఉన్నప్పుడు నువ్వే ఫస్ట్ సంపాదించాలి, మిగతా నీ తర్వాత పుట్టిన వాళ్ళని కూడా చూసుకోవాలి, లేకపోతే కొంత డబ్బులన్నా సేవ్ చేసి కొంత ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇల్లు స్థలమో ఏదో ఒకటి కొనుక్కోవాలని మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెద్ద కొడుకు మీదే ఉంటాయి. కానీ మీరు ఈ జాబ్ ఓకే ఫైనలైజ్ అనుకున్నప్పుడు నెక్స్ట్ జాబ్ అలా మీ మనసు మాట మీరు వింటూ వెళ్ళారు. సమాజం కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఏమనలేదా? ఫ్యామిలీ అనలేదు, మేజర్ మమ్మీకి కొంచెం ఉండేనేమో, కొంచెం అలిగినట్టు చేసింది. నేను సెకండ్ జాబ్ వదిలేసినప్పుడు షీ వాజ్ వెరీ అప్సెట్. సరే సింగిల్ వర్డ్, ఒక్క మాట కూడా అనలేదు, వదిలేస్తాడు అయితలేదు అతను అంటే సరే నీ ఇష్టము అని అన్నాడు. మీరు ఫైనాన్షియల్లీ లేదు అంత సీన్ లేదు, ఫైనాన్షియల్లీ ఎక్కడనో ఉన్నంత లేదు. సర్వైవల్లే అంటే వెరీ లోవర్ మిడిల్ స్టేజ్. ఎందుకంటే ఇప్పుడు మై ఫాదర్ వాజ్ ద మెయిన్ బ్రెడ్ విన్నర్ అంటారు. నువ్వు పని చేయాలి, నువ్వు పని చేయి, నీ సంపాదన కోసం వెయిట్ చేస్తున్నా అన్నట్టు మా అక్కకు చూపించలే, నాకు చూపించలే, మా తమ్ముడు చూపించలే. సో మా డాడీ ఏదో ఒకటి కష్టపడుతుండే చేస్తుండే బానే, మా అమ్మ కూడా మా డాడీకి సపోర్ట్ చేస్తుండే. ఫ్యామిలీ ఏం ఫైనాన్షియల్ గా ఎక్కడనో ఉన్న ఫ్యామిలీ అయితే అస్సలు కాదు. ఇప్పుడు అప్పట్లో ఆ ఏజ్ లో ఆ మైండ్ సెట్ లో నేను జాబ్ వదిలేసిన. ఒకవేళ ఈ ఏజ్ లో ఇప్పుడు ఉన్నట్టయితే ఆ జాబ్ ఇప్పుడు వదిలేయను. నేను అప్పుడు వదిలేసిన, ఇప్పుడు వదిలేయను. నాకు ఇప్పుడు వదిలేయను అని అప్పుడే తెలుసు కాబట్టి అప్పుడు వదిలేసిన అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ ఒక 3-4 years అయ్యి దాంట్లో నేను యూస్ టు అయిపోయినాను అనుకోండి, నాకు వదిలేసే ధైర్యం అయితే కాదు. ఏమైనా చేయగలిగితే అప్పుడే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ నుంచి ఉండే. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ క్లిక్ అయింది నా విషయంలో.
అది లక్ అంటారా, హార్డ్ వర్కా, లేకపోతే డెస్పరేషనా అనేది ఈ రోజు మనం కూర్చొని పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తుంది, కానీ ఆ రోజుకి ఏం తెలియదు నాకు. బట్ క్విట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏవేవి ఉండాలనుకున్నారో అవన్నీ అచీవ్ చేశారా? అన్ని అచీవ్ చేయడానికి ఎంత టైం పట్టింది? లాట్ ఆఫ్ టైం. అండ్ అదొక నరకం. కరెక్ట్ గా చెప్తే నాకు 2012 నుంచి 15 అనుకోండి, దీస్ 3 years ఇట్ వాజ్ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక స్టేజ్ లో ఎట్లుండే అంటే, నాకు ఆ జాబ్స్ వదిలేసి మా డాడీ దగ్గర జాబ్లు వదిలేయడమే పెద్ద బ్యాడ్ డిసిజన్ అనుకుంటే, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయన్ని డబ్బులు తీసేసుకొని మా అమ్మ బంగారం అన్ని పెట్టేసి ఇన్స్టిట్యూట్ పెట్టిన నేను. ఆప్టిట్యూడ్ ఇదే ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఇన్ని ఎగ్జామ్స్ రాసి నాకు వచ్చిన ఆ స్కిల్ ని నేను అందరికి చెప్తే ఇక పిచ్చోళ్ళు అయిపోతారు అనే కాన్సెప్ట్. ఎందుకంటే నేను పార్ట్ టైమ్ గా టైమ్ అనే ఇన్స్టిట్యూషన్ లో నేను గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడే 1 hour 45 minutes క్లాస్ తీసుకుంటుంటే నాకు ఫుల్ లంసమ్ అమౌంట్ ఇస్తుంటే 1 hour 45 minutes కి కూడా నా ఖర్చులకు సరిపోయి, నా ఫ్రెండ్స్ కి సరిపోయి, మొత్తం నాకు ఆ నెలంతా హ్యాపీగా గడిచిపోయింది. డబ్బులు ఇస్తుండే 650 బిట్స్, చిక్కడపల్లి, ఇంకో ప్లేస్, 3 ప్లేస్, ఒకటే ప్లేస్ లో కాదు 3 ప్లేస్ లో, కాకపోతే 6:15 to 8 o'clock నాది స్లాట్. 2 hours కే మంచి డబ్బు వస్తుండే. అంటే అప్పట్లో ఇట్ వాస్ అబౌట్ 400 or 350 rupees ఏమో వస్తుండే. 2012 to 15 ఇట్ వాస్ హ్యూజ్ అమౌంట్. 2015 కూడా 2009-10 ఆ టైంలో. సో 2010 లో అంటే అది చాలా. అండ్ యు ఆర్ ఎ టీనేజర్. ఇన్స్టిట్యూట్ పెట్టేసినాం ఫుల్, దగ్గర దగ్గర ఎన్నో 20 లక్షలు పైన పెట్టినాం. నేను 2012-13 లో 11 years బ్యాక్ అనుకోండి, 2013 లో పెట్టినాం. ఫోన్లు కొన్నాము, నంబర్స్ తీసుకున్నాం, పేపర్ లో యాడ్ ఇచ్చినాం, పాంప్లెట్స్ ఇచ్చినాం, పేపర్ అడ్వర్టైజ్మెంట్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఎంతో ఛార్జ్ చేస్తారు అవి ఇచ్చినాము. అంతా పబ్లిసిటీ చేసి అంత ఖర్చు పెట్టి పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొని బెంచెస్, బోర్డు అంతా చేస్తే 3 వచ్చింది. 3 people జాయిన్. ఐ పోస్ట్ పోన్. అంటే ఇంకా ఇతరేమని వాళ్ళకి కూడా క్లాసెస్ స్టార్ట్ చేయకుండా నెక్స్ట్ వీక్ అంటే ఒక స్టేజ్ లో అర్థమైపోయింది ఎవరు రారు. 4 months ఎఫర్ట్. 4 months కి ఎవరు రాలే. స్టార్ట్ చేసి 4 months కాదు, పబ్లిసిటీ అయినా 1 month వెయిట్ చేసిన. తర్వాత కోర్స్ స్టార్ట్ చేసేసిన 3 జాయిన్ అయ్యే వాళ్ళు అవుతారు ఏదని. తర్వాత గివ్ అప్ ఇచ్చిన. నాకు తెలిసిపోయింది జాయిన్ గారి ఇంపాసిబుల్. ఆ 3 3 months నేనే క్లాసెస్ చెప్పేసిన. ఆ 3 మంచి ప్లేస్ అయ్యింది. రోజు హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు దోస్ 3 students ఎవరు రాలేదు. ఇన్స్టిట్యూట్ క్లోజ్. తర్వాత నేను వేరే ఇన్స్టిట్యూషన్ లో చెప్పడానికి ఐ యూస్ టు మెసేజ్ పీపుల్. అమీర్పేటలో పాంప్లెట్స్ అవన్నీ కింద పడేస్తారు కదా, అవి తీసుకొని స్టూడెంట్స్ జాయిన్ కావాలని వాళ్ళు పంచుతారు. నేను ట్రైనర్ ని అని ఆ నంబర్స్ కి మెసేజ్ చేస్తాను. అట్లా 2 months చేసిన తర్వాత లీడర్, ఇన్స్టిట్యూట్ నేమ్ లీడర్, SI ఇన్స్టిట్యూట్ అది, ఆయన నాకు ఫోన్ చేసి ఒకసారి రండి డెమో ఇవ్వండి అని. నా ఫస్ట్ ఆపర్చునిటీ మళ్ళీ యాజ్ ఎ ట్రైనర్. సో అక్కడ నాకు 125 rupees per hour ఏమో మాట్లాడిండే. 2 hours క్లాసెస్ 250 rupees. అది నా ఫస్ట్ ఇన్కమ్ ఆఫ్టర్ ఐ క్విట్ జాబ్స్. అట్లా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి తర్వాత NSB అని, నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అని, CS వేపా అని ఉంటాడు, ఆయన అవకాశం ఇచ్చిండు 400 or 500 rupees per hour. తర్వాత ఇంకొక ISB అని, తర్వాత సంటెక్ అని వెంకట్ అని ఉంటాడు, ఆయన అవకాశం ఇచ్చింది. అట్లా 2016 వరకు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చెప్పి అప్రాక్సిమేట్లీ 70,000-80,000 సంపాదిస్తుంటే. తర్వాత ఫుల్ ట్రావెల్ చేస్తుంటే డైలీ 10 hours క్లాసెస్ చెప్తుంటే. ఆ తర్వాత కాలేజెస్, జి పుల్లారెడ్డి కర్నూలు, నారాయణమ్మ కాలేజ్, CBIT, MVSR, ఇట్లా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో 6 hours చెప్పడం. నల్లమల్లారెడ్డి, నల్ల నరసింహారెడ్డి. 6 days ఆఫ్ క్లాస్ ఇన్ కాలేజ్ అని చెప్పారు కదా, క్లాస్ తీసుకోవాలి 6 days అని. ఎంత పే చేసేవాళ్ళు వాళ్ళు? పర్ స్టూడెంట్ 1,000 rupees. 300 students ఉండేవాళ్ళు. ఓకే. సో 3 lakh rupees వచ్చేవి. వీక్లీ 3 lakhs వచ్చేవి. ఇట్లా కట్టలు తీసుకొని ఇంటికి వచ్చేటోళ్ళం మేము. సో నచ్చింది చేస్తూ ఇల్లు, కారు అన్ని కొనుక్కున్నసరికి మళ్ళీ కారు కొన్న 3-4 months కే పాండమిక్ వచ్చింది. 2019 August లో రేంజ్ రోవర్ కొన్నాము. 1 lakh పైన EMI ఉంటుంది. ఇల్లుకు 60,000 ఏమో EMI ఉంది. 1,60,000 అనేది ఓన్లీ EMIs ఉంది. ఆ టైంలో పాండమిక్ వచ్చింది. వంశీ పెడుతున్న ప్రొడక్ట్స్ మీద చాలా హై ప్రైజ్లు ఉన్నాయి అన్న టాపిక్ వస్తుంది. అవును, కానీ దాని రాబడి తక్కువ ఉంటది కాబట్టి 100% ప్రైజెస్ ఉంటాయి. అది అర్థం. ఇప్పుడు నార్మల్ గా టమాటాలు బయట కొంటే మీకు 10 రూపాయలు ఉంటే ఇక్కడ 100% 30-40 ఉంటది. అసలు కెమికల్ వాడరు అందులో, పెస్టిసైడ్స్ లేవు, కంప్లీట్ నేచురల్, 0 పెస్టిసైడ్స్. కాబట్టి వాడు పండించేది తక్కువైనా వాడు ఎక్కడ కూడా 1% కాంప్రమైజ్ అవుతలేడు. నాకు ఎక్కడ మంచిగా అనిపించింది అంటే, వాడు పికిల్స్ పెట్టిండే ఫస్ట్ లో, మామూలు టేస్ట్ లేకుండే, స్వీట్లు మామూలు టేస్ట్ లేకుండే. తర్వాత మనకి ఒక 1 month తర్వాతనేమో మనకి వీళ్ళు కరెక్ట్ ఆయిల్స్ వాడుతున్నారో లేదా అని డౌట్ వచ్చింది అంతే. ఎవరికి? వంశీకి
సప్లై చేసే వాళ్ళ దగ్గర ఎక్కడికో సేల్స్ అండ్ డౌట్ వస్తాను ఆపేసిండు వాడు. డౌట్ తోనే అంటే నేను అడిగిన ఏంది మనిషి అంటే డౌట్ కదా, అంటే డౌట్ అంటే నాకు కొంచెం అంటే తెలిసిపోయింది అసలు డౌట్ తో కూడా నాకు వద్దు, ప్యూర్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, టేస్ట్ అటు ఇటు అయినా ఏమైనా కూడా వాళ్ళతో పోతా అని చెప్పి. కానీ ఇంకొక మేజర్ కామెంట్ నేను మొత్తం ఇంటర్వ్యూస్ తర్వాత మిమ్మల్ని చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత చూసాను ఏంటంటే, ఈ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ సెల్ఫ్ వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో సెల్ఫ్ లవింగ్ గా వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ బతికేస్తున్నారు. వీళ్ళు చేసే తప్పుల్ని కూడా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, వీళ్ళ డెసిషన్స్ వీళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు, రియాలిటీలో బతకట్లేదు అన్నది ఎక్కువ విన్నా నేను. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? అంటే వీళ్ళు బతకగలుగుతున్నారు, మేము బతకలేకపోతున్నామన్నా? వాళ్ళకి అట్లా బతకాలనే లేదా? వాళ్ళకి అట్లా బతకాలి ఉండని. నేను ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు అనలేదు కదా. ఒక్కరినన్నా నేను నువ్వు బతికేది తప్పు అన్నా, నువ్వు బతికేది తప్పు, లేకపోతే నువ్వు జాబ్ చేస్తే, ఇప్పుడు నా వీడియోస్ చూస్తే కూడా మీరు ఇన్ని వీడియోస్ ఏదైనా చూడండి, ఒక్కరినన్నా ఎగతాళి చేసో, ట్రోల్ చేసో, వాళ్ళ మీద మీమ్స్ క్రియేట్ చేసో, ఇంకొకరిని అననే లేదు కదా. అననప్పుడు ఎందుకు అని అంటే అరే కొట్లాడుకుందాం. కొందరు కామెంట్స్ కి కూడా రిప్లై ఇస్తారు. వాళ్ళు ఏమన్నా అంటే నీ బతుకు చూసుకోరా అని రిప్లై ఉంటది. అప్పుడు ఒక మాట పెంచుకోమనండి. మాదే కరెక్ట్, మేము బతికేదే కరెక్ట్, మాలానే బతకాలి, బతకంటిది. ఇప్పుడు దాంట్లో బ్రహ్మానందం ఉంటాడు చూడు, ఒక్క రోజున నాలా బతకబుద్ధి అవుతుంది కదరా అని అన్ని కలుపుకొని తింటాడు చూడు. అట్లా నేను ఎప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు నేను ఒకవేళ అన్ని కలుపుకొని తింటున్నానేమో, కానీ వాళ్ళకి తినిపిస్తలేను కదా అంటున్నాను. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, ఎందుకు నవ్వుతూ బతకూడదేమో అంటే వీళ్ళు ఎందుకు అంటే మీరు బాధ వచ్చినప్పుడు కూడా ఎట్లా నవ్వుతున్నా నవ్వకూడదు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరామెన్ కూడా చెప్పిండు 2019 లో ఇంటర్వ్యూ ఇచ్చింది, మొత్తం నేను ఇంటర్వ్యూ అంతా చూసిన అన్న 2.5 hours ఉంటుంది. దాంట్లో మా అక్క వాళ్ళ యాక్సిడెంట్ గురించి చెప్తూ నేను 1/2 hour నవ్వుకుంటూ చెప్తున్నా. ఎందుకంటే నాకు ఏడుపు వస్తుందేమో అని భయం అయిందో నాకు ఇప్పటికీ నాకు కమెంట్స్ లో చూస్తే తెలుస్తుంది. మా అక్కకు ఇట్లా యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇక్కడ నుంచి విరిగిపోయినాయి కంప్లీట్ గా. మేము చూసి ఒక్కొక్కటి ఇంత బియ్యం సంచి అంత కాళ్ళు అయినాయి. మా లైఫ్ లో అది సినిమాలో చూడడం కానీ రియల్ లైఫ్ లో అట్లా ఎక్స్పీరియన్స్ చేయడం మాకు గుండె ఆగిపోయినట్టు అయ్యింది అని నేను ఆయన ఇంటర్వ్యూ అడుగుతున్న క్వశ్చన్స్ కి నేను ఎట్లా మా ఎక్స్పీరియన్స్ ఏముందో చెప్తున్నప్పుడు నా ఫేస్ లో స్మైల్ ఉంది. ఉండరాదు, అది యాక్చువల్గా ఉండరాదు, కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నాకు ఇంటర్వ్యూలు ఏడుస్తాను భయమైందో ఏమైందో. ఇప్పుడు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన బాధలు చెప్పుకుంటప్పుడు కూడా నవ్వుతాం. అట్లా నవ్విననేమో, దానికి నువ్వు నవ్వుకుంటూ చెప్తున్నావు నువ్వు ఏంది అని కింద కామెంట్స్ ఉన్నాయి. నాకు అనిపించింది అరే కరెక్టే, తప్పే, నవ్వరాదు. ఇదా నవ్వరాదు అంటే నేను నవ్వినా నాకు కూడా తెలియదు. నేను చూసుకుంటుంటేనే ఓహో కొంచెం నవ్వుతున్నానా నేను అనేది అర్థమైంది. ఎప్పుడన్నా టైం ఉంటే చూడండి, అది చూసాను అనుకుంటాను. మా అక్క ఇప్పటికీ చెప్తుంది, ఐసీయూలోకి పోయినప్పుడు మా అమ్మ నవ్వుకుంటా పోయిందంట మా అక్కని చూడడానికి. మా అమ్మ నవ్వేది చూసి, నవ్వుకుంటా మా అక్కని పలకరించేది చూసి మా అక్కకి ఏం కాలేదు అనుకుందంట. యాక్చువల్ గా మా అక్కకు 3% ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అని చెప్పింది డాక్టర్. 97% ఆన్ టేబుల్ డెత్. ఇట్లాంటి దాంట్లో ఒకవేళ ఆమె సర్వైవ్ అయినా ఆమెను కూర్చోబెడితే డాక్టర్ గా నేను సక్సెస్ అన్నాడు న్యూరో సర్జన్. ఆమెను కూర్చోబెడితే ఆమె లైఫ్ లాంగ్ పండుకొని ఉండకుండా, ఎందుకంటే స్పైనల్ కార్డ్ కి తగిలింది, వెన్నెముకకు తగిలింది, ఇక్కడ సర్వైకల్ అంతా ఘోరమైన యాక్సిడెంట్ అది. ఆ టైంలో మా అక్క మా అమ్మ రోజు గుడికి పోయి నవ్వుకుంటా విజిటింగ్ అవర్స్ లో పోయి మా అక్కని పలకరిస్తుంటే మా అక్క అనుకుందంట చిన్న యాక్సిడెంట్. అది మా అక్కకు ఫుల్ అంటే రికవర్ కావడానికి ఆ పాజిటివిటీ, నెగటివిటీ అనేది ఆ కమెంట్స్ లో చూసి అరే మొత్తం ప్రపంచం అంతా మనల్ని తిట్టుకుంటుందేమో అనుకుంటాం. కానీ ఒక వీడియో పెడితే ఒక 1000 నెగటివ్ కామెంట్లు వచ్చినా నాకు తెలిసి ఆ 1000 మంది తప్ప మిగతా వాళ్ళంతా పాజిటివ్ ఉన్నారు అనిపిస్తుంది. పర్సన్ ఎవరైతే నెగటివ్ కామెంట్ పెడుతున్నారో ఓవరాల్ గా 24 hours లో తను అంత నెగటివ్ గా ఉంటాడంటే ఉండడు. తన మూడ్ని బట్టి అక్కడ పెట్టేసి తర్వాత అది క్లోజ్ చేసి అబ్బాయి కూడా క్రికెట్ ఆడుకోవడానికి పోతాడేమో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తాడేమో, ఆడికి హ్యాపీ మూమెంట్స్ ఆ పర్టికులర్ టైంలో పెట్టేసి వెళ్ళిపోతాడేమో. రామ్ గోపాల్ వర్మ గారిది ఇంటర్వ్యూ చూసేటప్పుడు అదే అనిపించింది. మనం ఏమనుకుంటామంట అంటే మన గురించి మొత్తం ప్రపంచం అంతా మన గురించి మాట్లాడుతుంది, మనల్ని నెగటివ్ తీస్తుందంటే వాళ్ళకుండే 1000 పనుల్లో నువ్వు ఒకటి. మనం ఏమనుకుంటామంటే అన్ని పనులు మానేసి మన మీదనే చూస్తున్నారంటే వాళ్ళు తినుకుంటా ఇట్లా స్క్రోల్ చేసుకుంటే ఏదో వీడియో వచ్చింది, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కి చూస్తారు, వీళ్ళేదో కమెంట్ పెడతారు, ఏదో అంటారు, మళ్ళీ వాళ్ళ పనులకు. ఎగ్జాక్ట్లీ ఇప్పట్లో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా జనాలు క్యారీ చేయట్లేదు. నువ్వు ఏం సాధించినా రేపటికి మర్చిపోతారు, నువ్వు ఎంత దుర్మార్గం చేసినా ప్రస్తుతానికి మర్చిపోయినా ఫ్యూచర్ లో ఇంకేమైనా చేసినప్పుడు అరే ఆ పని చేశాడు కదా అప్పుడు గుర్తొస్తే గానీ ఈ టైం బీరింగ్ అయితే మర్చిపోతుంది. నిజమే. నాకు మొన్న ఇది ఒక్కటి చెప్పలేదు, నేను నిన్న వంశీతో మాట్లాడుతూ, ఇప్పుడు కాదు కానీ మనం చనిపోయినాక మనకు ఫుల్ మన వీడియోస్ అన్ని వైరల్ పోతాయి, అప్పుడు చూస్తారు.
అప్పుడు ఇంత గొప్ప గొప్ప చెప్పిండ్రా అన్నట్టు అప్పుడు పాత వీడియోస్ అన్ని వైరల్ పోతాయి అంటే మా తమ్ముడు అన్నాడు. అంతే సీన్ ఏం లేదు. కె విశ్వనాథ్ గారు చనిపోయారు కదా, ఆయన సినిమాలన్నీ పెట్టుకొని చూస్తున్నారా? బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా ఆ పాటలు అన్ని పాత పాటలు వైరల్ అయినాయా? వాళ్ళదే కానీ అప్పుడు నీది ఎట్లయితుంది? అంత అన్ని చూడలేదు కానీ విశ్వనాథ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు చాలా మంది డైలీ రొటీన్ లో వాళ్ళ మాటలు వినడం, వాళ్ళ పాటలు వినడం. వాళ్ళు బతుకున్నప్పుడు కూడా విన్నారు కదా, చనిపోయినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ మీద ఎక్కువ అభిమానం వచ్చి ఎక్కువ చేయడం అనేది, చనిపోతే మనకు వాల్యూ పెరుగుతుంది అని భ్రమల అది మేబీ కొన్ని రోజుల్లో చనిపోయిన విషయం కూడా మర్చిపోయి వాళ్ళ లైఫ్ లలో వాళ్ళు పోతారు అనే ఎగ్జాంపుల్. ఇప్పటికీ మీరు ఊర్లలోకి వెళ్తే చాలా మందికి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారని తెలియదు. అదే అదే ఎందుకంటే పొద్దున్న ఆయన పాటలు వింటున్నారు, బతికే ఉన్నారు అనుకుంటా. వంశీ బిగ్ బాస్ కి వెళ్తున్నాడా? చాలా వరకు చూసాను బిగ్ బాస్. నేను కూడా అడిగినా, అసలు కాల్ వచ్చిందా? లేదని అయితే చెప్పిండు నాకు. ఇప్పుడు ఏంటి వంశీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఆ అమ్మాయి ఓన్లీ వర్క్ లో పార్ట్నరా ఆర్ త్వరలో అమ్మాయి లైఫ్ పార్ట్నరా? లేదు, అట్లాంటిది అయితే ఏం లేదు, నాకు తెలిసినంత వరకు ఏం లేదు. వర్క్ లో కూడా పార్ట్నర్ కాదు. యాజ్ యు సెడ్, వాడు ఫస్ట్ చెప్పినట్టే, అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి, ఒక మన బ్రాండ్స్ ప్రమోట్ కావాలి ఒక వీడియోలో అన్నట్టే ఉంది. కానీ వాళ్ళ కెమిస్ట్రీ మాకు ఎక్కడ అలా అనిపించట్లేదు. ఏమంటే అది వాని పర్సనల్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఈవెన్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. నాకు మన్మధుడు సినిమాలో నీ కాఫీ ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావురా అంటాడు వాళ్ళ తాత. అప్పటి వరకు కాఫీ తాగాడు, కాఫీ ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు అని సర్ప్రైజ్ అవుతాడు. నాకు సెటైరికల్ గా నాకు ఏమొస్తుంది అంటే సీన్ చూసినప్పుడల్లా నీకెందుకు అని వస్తుంది. నాకు ఆయన కాఫీ ఎప్పటి నుంచి అలవాటు చేసుకుంటే నీ మనవడు కాఫీ అలవాటు చేసుకోకపోతే నీకెందుకు, అది ఎంత సెటైరికల్ అడుగుతాడంటే, ఓహో ఇప్పుడు హీరోయిన్ అంటే ఎవరన్నా అలవాటు చేసిండ్రా, ఇన్ని రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నా కాలేదు, నీకు ఎవరన్నా చేసిండ్రేమో, కొత్త అలవాట్లు ఏంటివి అన్నట్టు అడుగుతాడు. నాగార్జున సిగ్గుపడతాడు, సీన్ అంతగా అయిపోతుంది. నాలో ఉన్న ఒక సెటైర్ లేసే మనిషి బయటికి వచ్చి నీకెందుకు అలవాటు చేసుకుంటే ఎందుకు, చేసుకోకుండా ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే దట్ విల్ నాట్ ఎఫెక్ట్ హిమ్ అట్ ఎనీ కాస్ట్. మనవాడు కాఫీ తాగకపోని అది తాతగా ఆ ఏజ్ లో అతనికి అవసరం లేదు. సో నాకు వంశీస్ కూడా అదే అనిపిస్తుంది, వాడు ఏమైనా చేసుకొని మనకు అవసరం లేదు కదా అనిపిస్తుంది. ఈవెన్ యాజ్ ఎ బ్రదర్ నాకే అవసరం లేనప్పుడు సొసైటీకి ఎందుకు? బట్ హీఈస్ అ పబ్లిక్ ఫిగర్. అంటే సినిమాల్లో ఉంటేనే పబ్లిక్ ఫిగర్, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ లో ఉంటేనే పబ్లిక్ ఫిగర్. జనాలకి ఆబ్వియస్ గా క్యూరియాసిటీ ఉంటది, మీ మంచి కోరుకునే వాళ్ళకి ఉంటది, మీ మీద సెటైర్లు వేసే వాళ్ళకి ఉంటది, వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటది. ఆస్క్ అంటే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఓకే అండి అది నా పర్సనల్ స్పేస్, కొంచెం ఓకే ఫైన్, మీకెందుకు అనడం అనేది, అంటే ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉండి మీరు ఒక సంస్థ పెట్టి అందరు మీ దగ్గర కొంటున్నప్పుడు ఇట్ సెండ్స్ అ రూట్ సిగ్నల్. మీకెందుకు అన్నప్పుడు వాళ్ళకి వీడియోస్ మేమేందో చూడాలని కూడా అనుకుంటారు కదా. ప్రోడక్ట్ లో ఏదన్నా ఏం కలుపుతున్నారు, లేకపోతే ఏం వస్తుంది, ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ కొంటున్నావు, ప్రోడక్ట్ కొంటున్నావు, లేదా కంప్లీట్లీ ఒక అనెథికల్ థింగ్, ఒక అన్యాక్సెప్టబుల్ థింగ్ వంశీ చేస్తున్నాడు అనుకోండి, పబ్లిక్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ హిమ్. ప్రోడక్ట్ కొన్న ప్రతి ఒక్కరు మీరు రోడ్ లో కనిపిస్తే పక్కకి జరగని మీ ప్రోడక్ట్ పెట్టుకుని ఫోటో దిగుతారు కదా. అన్న నాకు నువ్వంటే ఇష్టం, మీరంటే ఇష్టం, మీరు వీడియోస్ చేసేది ఇష్టం, మీ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఇష్టం, మీరు జనాలకు ఆర్గానిక్ ఫుడ్ అందించడం ఇష్టం. సో అవన్నీ బేస్ చేసుకుని నాకు నువ్వంటే ఇష్టం, నీతో ఫోటో దిగుతున్నారు కదా. సో ప్రోడక్ట్ కొన్నప్పుడు ప్రోడక్ట్ నే ప్రేమించాలి, మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు కదా. కరెక్టే, దిగుతున్నప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదు అనడాన్ని కూడా ఇష్టపడాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఒప్పుకుంటారు. నీకెందుకు అన్న క్వశ్చన్ ఎందుకు అంటే ఇప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదు కి బ్లంట్ వర్షన్ నీకెందుకు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను ఆ సినిమా రెఫరెన్స్ ఎందుకు తీసుకొచ్చిన అంటే ఇప్పుడు పబ్లిక్ ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా ఎంత పబ్లిక్ లో ఉన్నా ఒక ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ అనేది ఉంటది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరాట్ కోహ్లీని తీసుకున్నా, సచిన్ టెండూల్కర్ ని తీసుకున్నా, సచిన్ టెండూల్కర్ పబ్లిక్ ఫిగర్ కాబట్టి సచిన్ టెండూల్కర్ కూతుర్ని తీసుకున్నా కూడా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూతురికి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది అనేది స్ప్రెడ్ చేస్తుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళిద్దరు కలిసి ఒకటే కెఫేకి పోయిండ్రు, ఒకటే దగ్గర తిరిగిండ్రు, ఒకటే ఏరియాలో సెపరేట్ ఫోటోలు పెట్టిండ్రు అని ఏదేదో చేస్తుంటారు. అతను క్రికెట్ ఆడుతుంటే ఆమె పేరు పెట్టి పిలుస్తారు ఆ పర్టికులర్ క్రికెటర్ కి. సో నేనేమంటా అంటే వాళ్ళకి చెప్పాలనుంటే వాళ్ళే చెప్తారు కదా. బట్ దే డూ, అంటే వాళ్ళు ఎక్కడ నెగటివ్ గా ఇది కొంచెం పర్సనల్, వెన్ టైం కమ్స్ విల్ రివీల్ ఇట్ అని అంటారే గానీ క్వశ్చన్ అడిగిన వాళ్ళని నీకెందుకు
మేము చెప్పము. అదే చెప్తున్నారు. టైం కమ్స్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ కదా. అంటే ఇప్పుడు టైం వచ్చినప్పుడు అన్ని బయటికి వస్తాయి కదా, ఆబ్వియస్ గా వస్తాయి. రాకుంటే కూడా ఏమైతుంది అంటున్నా నేను. రాకపోయినా కూడా ఎవరికి ఇందాక మనం దీని ముందు క్వశ్చన్ మాట్లాడినప్పుడు ఎవరి ప్రపంచం ఆగిపోదు. స్క్రోల్ చేస్తున్నప్పుడు మిగతా వీడియోస్ ఎలా చూస్తారో ఇది కూడా చూస్తారా, ఓకే సో అండ్ సో అనుకుంటే వెళ్ళిపోతారు. నాకు తెలిసి వాడే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిండు కదా ఈ క్వశ్చన్. వాడు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా అడిగిండ్రు మీరు అడిగిన క్వశ్చన్. నాకు తెలిసి వాడు ఎలాబరేట్ ఆన్సర్స్ ఇచ్చిండు, ఎక్కడ స్కిప్ చేయలేదు, ఏం చేయలేదు, అసలు చెప్పలేదు. ఎలాబరేట్ ఆన్సర్స్ ఇచ్చారు కానీ అసలు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదని కొన్ని కామెంట్స్ చూసాను. నేను మొత్తం చూడలేదు. వానికి ఇష్టం లేదేమో నాకు తెలిసి. ఈ క్వశ్చన్ వాడిని అడిగిండ్రు. ఏం చెప్పారు? నేను చూడలేదు అసలు. యాక్చువల్లీ నేను కూడా అంటే ఆయన ఏం చెప్పారు ఆన్సర్ నాకు తెలియదు. చెప్పింటాడు అని అంటున్నా వాడిని అడగాను. ఇప్పుడు ఎందుకంటే నేను ప్రోమోట్ చూసినప్పుడు కూడా ఈ క్వశ్చన్ తోనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ క్వశ్చన్ అడిగిండ్రు ఏంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే అడిగిండ్రు. నాకు తెలిసి వాడు ఎన్నోసార్లు ఆన్సర్ ఇచ్చుంటాడు, అదే కరెక్ట్ అయి ఉంటది. వాడు ఏం ఆన్సర్ ఇచ్చిండో అదే కరెక్ట్ అయి ఉంటది. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ హిమ్ ఆర్ హిస్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ అంటిల్ అండ్ అన్లెస్ హీ నీడ్స్ మై హెల్ప్. అండ్ నాకు వచ్చి you did talk about his business. You said తను చాలా పర్టిక్యులర్ ఉన్నారు తన బిజినెస్. డౌట్ వస్తేనే తీసేసారు. సో you know as a brother you know that everything what happens in his life. And తన ఇంటర్వ్యూలో నాకుతో చెప్పింది కూడా ఏంటంటే నా గురించి మా అన్నకు తెలిసినంతగా ఎవరికి తెలియదు నా గురించి అని చెప్పి. కానీ అంటే ఈ విషయంలో నాకెందుకో అసలు వాడిని అడగబుద్ధి కాదు. వాడిని ఏంది ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళని అడుగుతుంటే కూడా అరే ఒక అన్న నేనే అడగను వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు మన లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంటే నాకు క్వశ్చన్ అడిగే వాళ్ళందరూ అబ్బాయికి ఏదో చెడు అవ్వాలని కోరుకోవడం కాదు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతుండొచ్చు. కానీ మీరు అన్నట్టు టైం వచ్చినప్పుడు వాడే చెప్తాడో లేకపోతే అసలు అది ఏది లేదు అట్లాంటిది ఏం లేదని చెప్పి అలిసిపోయి ఉండొచ్చు. అంటే మీరు అన్నట్టు బయటికి కనిపించేది లోపల ఉండేది కూడా డిఫరెంట్ ఉండొచ్చు. సేయింగ్ ఇట్ నాకైతే నేను ఆ దృష్టితో చూడలేదు కాబట్టి ఏమో నాకైతే ఏమనిపించలేదు ఇంతవరకు అయితే. ఐ హావ్ వాని వర్షన్ వానికి ఉంది, వాడు బిజినెస్ ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచనలో వాడు ఉన్నాడు. దానికి ఏం చేయాలో అది చేస్తున్నాడు ఇప్పుడు. సో తనకి ప్రాఫిట్ లో షేర్ ఉందా అమ్మాయికి, లేదా అంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం లేదు? Is he paying her? Maybe. So she's going to be brand ambassador of Vamshi Farms. Like ఇప్పుడు like in every other employee. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంటది కదా, అట్లా ఉండొచ్చు. ఓకే. లోగో ఎవరు డిజైన్ చేశారు వంశీ ఫార్మ్స్ ది? తందేనా ఫైనల్ డెసిషన్? అక్కడ కానీ వాందే ఫైనల్ డెసిషన్. ఓకే. అంటే బికాస్ ఇప్పుడు వంశీ ఫార్మ్స్ బిలాంగ్స్ టు వంశీ. లోగోలో వంశీ ఉండడం కూడా నాకు తప్పు అనిపించలేదు. బికాస్ ఇప్పుడు వంశీ ఫార్మ్స్ రేపు నాది అని ఎవరు అనలేరు కదా. ఇంతకు ముందు అన్నారా? ఇప్పుడు వంశీ ఫార్మ్స్ అయితే నాది అని ఎవరు అనలేరు కదా, అనకూడదని చేసుకున్నాడు. ఇంతకు ముందు అన్నారు వంశీ ఫార్మ్స్ వంశీది. ఓకే. సో ఈ రెక్టిఫైడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. కుడ్ బి. ఎవరైనా పాస్ట్ లో జరిగిన దాంట్లో నుంచి లెసన్స్ నేర్చుకుంటూనే ఉంటారు, ముందుకు పోతూనే ఉంటారు. వి గాట్ ది ఆన్సర్. ఓకే. ఈ వంశీ ఫార్మ్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఆ బిజినెస్ ని చూసి అండ్ ఆ బిజినెస్ కున్న క్రేజ్ చూసి ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ కే మక్కువ చూపిస్తున్నారు ఎక్కువ. ఏముంది ఎంత పోయినా ఇప్పుడు సేవ్ చేసి ఆ ప్రోడక్ట్స్ కొన్నా ఎట్లో హాస్పిటల్ ఖర్చు పెట్టి మీరు అన్నట్టు పెట్టాల్సింది కాబట్టి ఇక్కడే ఖర్చు పెడదామని చాలా మంది ముందుకు వస్తున్నారు. వంశీని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అవుట్స్కట్స్ లో ఫార్మ్స్ ని రెంట్ కి తీసుకొని దే గ్రోయింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా. హౌ డు యూ సీ దిస్? అంటే మీరు మామూలుగా మోటివేషన్ తోనే కాకుండా మీ వర్క్ ద్వారా ఒక సెక్టార్ ని పక్కన పెట్టేస్తే చాలా మంది బిజినెస్ క్రియేట్ చేయడానికి కూడా యూ బోత్ ఆర్ అంటే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నమాట. మంచి విషయమే కదా. మిమ్మల్ని అడుగుతారా హెల్ప్ కావాలి ఎట్లా చేశారు ఏంటి? వాడే ఓపెన్ చెప్తాడు కదా, వాడు ఎక్కడి నుంచి చేస్తుండు, వాడు ఫార్మర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఎట్లా చేయాలో చెప్తాడు, మీకు చేయాలనుకుంటే చేసుకోండి అంటాడు. సో హీఈస్ ఓకే, ఎవ్రీబడి డూయింగ్ ఇట్. మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు స్టోరీ టెల్లింగ్ అది చేసేటప్పుడు కూడా చాలా మంది మైకులు కొనుక్కొని కెమెరాలు కొనుక్కొని కథలు చెప్పిండ్రు. ఇన్స్టాగ్రామ్ లో 1 minute కట్ చేసి పెట్టిన తర్వాత కూడా చాలా మంది పెట్టిండ్రు. మంచిగా అనిపిస్తుంది. కాంపిటీషన్ ఫీల్ అవడా వంశీ? అసలు ఫీల్ అవడు 1% కూడా. కాంపిటీషన్ అయితే అసలు దరిదాపులో కూడా ఆలోచన కూడా రాదు అని. కాంపిటీషన్ అవుతారేమో వీళ్ళు నా బిజినెస్ అంతా తీసుకుంటారేమో అనేది రాదు. Because he always believes that he has a different way of doing a business. So he's going to settle in ide business lo organic food business no, or he has other plans ante inkedaina extension plans naakaithe idea ledu. Deenne manchi establish cheyalani aitundi baga.
వంశీ ఫార్మ్స్ అనేది. మీ ఇద్దరు కలిసి ఫ్యూచర్ లో ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే మీ ఇద్దరు కలిసి ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ ఏది, దేంట్లో పెట్టచ్చు? యుఆర్వి స్పోర్ట్స్ అనేది ఒకటి ఆల్రెడీ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేయించినాం. యుఆర్వి స్పోర్ట్స్ అని స్పోర్ట్స్ బిజినెస్, ఇద్దరికి ఇంట్రెస్ట్ కాబట్టి స్పోర్ట్స్ ఒకటి చేయాలని ఉండే. మేబీ ఇన్ ద ఫ్యూచర్ వి విల్ డూ ఇట్. మీ జిమ్ కి వెళ్తారు రెగ్యులర్ గా? జిమ్ కి వెళ్ళాం కానీ వర్కౌట్ అయితే చేస్తాం. నేను చేస్తా, వంశీ కూడా చేస్తాడు. వర్కౌట్ అంటే లేదు, ఇంట్లోనే నార్మల్ ఫ్రీ హ్యాండ్స్ చేసుకుంటాం. అండ్ క్రికెట్ ఆడతాం కదా, ఈ మధ్య ఆపేసినాం, కొంచెం బిజీ అయ్యి 2 months నుంచి. క్రికెట్ బాగా ఆడతాం, వీకెండ్స్ కానీ వీక్ డేస్ కూడా 1 or 2 days. సో అది కూడా ఫుల్ స్వెట్ అవుట్ యాక్టివిటీ ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ మీ పెళ్లి గురించి మీకెందుకు అనకుండా చెప్పండి. చేసుకుంటారా మీ పెళ్లి? చేసుకుంటా. ఎప్పుడు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ అయితే ఏమీ లేవంటే యు సీయింగ్ సమ్వన్? నో, అంటే ఇట్స్ మోర్ లైక్ మీరు అన్నట్టు ఇట్ కమ్స్ అవుట్ వెన్ I have to reveal, I'll reveal it very confidently and in a very pleasant way. ఒకవేళ రివీల్ చేయాల్సి వచ్చినా కూడా మేబీ ఇట్స్ నాట్ సఫరింగ్ కదా, అంటే సఫరింగ్ ఇన్ ద సెన్స్ నేను ఎలోన్ గా ఎఫెక్ట్ గా ఇంకొకరు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా చెప్తే. సో వై టు ఇద్దరి ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యి మీరు రివీల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు అన్నట్టు పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి చాలా ప్లెజెంట్ గా చేస్తాం. నాకు ఇప్పుడు 650K ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. నాకు చూసినప్పుడల్లా గర్వం అనిపిస్తారు. 6,50,000 మంది నన్ను ఫాలో అవుతున్నాను ఓపెన్ గా చెప్పుకుంటున్నా అంటే మంచి అనిపిస్తుంది. బట్ అదర్ సైడ్ చూసినప్పుడు ఈ 6,50,000 మంది ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు మిగతా 300 మందినో 400 మందినో 500 మందినో కూడా అవుతున్నారు. సో వాళ్ళు ఫాలో అయ్యి 500 మందిలో నేను ఒకడిని. రేపొద్దున నేను ఎగ్జిస్ట్ కాకపోయినా, నేను లేకపోయినా వాళ్ళకు ఇంకొక 499 మంది ఉన్నారు టు ఎంటర్టైన్ హిమ్ ఆర్ టు ఎడ్యుకేట్ హిమ్ ఆర్ టు అంటే అతను ఆ రోజుని లేకపోతే అతని లైఫ్ ని గడిపే సోషల్ మీడియాలో హీ హ్యాస్ ఎనఫ్ పీపుల్. సో ఐఎమ్ నాట్ ద ఓన్లీ వన్ ఫర్ హూమ్ హీ ఈస్ యూజింగ్ సోషల్ మీడియా. సో నాకేమనిపిస్తుంది అంటే రియాలిటీ చెక్ లాగా మనం గర్వంగా ఫీల్ కావాలంటే ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారు అని గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళ కోసమే బతకొచ్చు. వాళ్ళు ఎంతో మందిలో నన్ను కూడా ఫాలో అవుతున్నారు అనుకొని అక్కడికి వదిలేసి మన లైఫ్ మనకు నచ్చినట్టు బతకొచ్చు. సో నాకేమనిపిస్తుంది అంటే నేను ఉన్నా లేకున్నా వీళ్ళకి ఫరక్ పడదు. అట్లా కాదు, ఇప్పుడు లైఫ్ లో మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏంటి? టైం. మీరు ఎన్ని కోట్లైనా ఇవ్వండి తిరిగి రాలేదు. అలాంటి వాళ్ళు వాలంటీర్ గా వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకుని లేకపోతే ఫాలో చేసా వాళ్ళ లైఫ్ లో అత్యంత అమూల్యమైన ఫ్యూ సెకండ్సా ఫ్యూ మినిట్సా లేకపోతే 2.5 hour ఇంటర్వ్యూ ఆఫ్ యువర్సా చూస్తున్నారంటే ఐ ఫీల్ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ దట్. అది పని చేస్తూ చేసేవాళ్ళ లేకపోతే ఖాళీ గుండి చేసేవాళ్ళ? కరెక్ట్. హ్యావింగ్ సెడ్ దట్ మీరు అది కరెక్ట్ చెప్తున్నారు. టు వన్ సైడ్ ఆఫ్ అవర్ ఆర్గ్యుమెంట్ లేకపోతే డిబేట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అదర్ సైడ్ అదే 2.5 hours నా కోసం చూస్తున్నారా వాళ్ళ కోసం చూస్తున్నారా అనేది కూడా పాయింటే కదా. దే ఆర్ వాచింగ్ ఇట్. ఏదైనా వాళ్ళ కోసమే చూస్తారు. అయితే నా ఎంటర్టైన్మెంట్ కోసం, నా ఎడ్యుకేషన్ కోసం, నా ఇన్స్పిరేషన్ కోసం. వై షుడ్ యు బి గ్రేట్ఫుల్ దెన్? బికాజ్ ఐ చూస్ యు ఇన్ దిస్ మిలియన్, అంటే ఇంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్. యు చూస్ మీ బికాజ్ యు ఆర్ బీయింగ్ ఎంటర్టైన్డ్ ఆర్ యు ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. నీ గ్రోత్ కోసము నీ కోసం నువ్వు నన్ను చూస్తున్నావు, నా కోసం నువ్వు నన్ను చూస్తలేవు. నా కోసం నువ్వు చూడనప్పుడు నేను గ్రేట్ఫుల్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఒక అమ్మ తన ఆకలి మీద ఉండి కూడా మనకు ఫుడ్ పెట్టింది, లేకపోతే తనకు జ్వరం వచ్చినా మన కోసం వంట చేసింది అనుకోండి, మనం గ్రేట్ఫుల్ ఉంటాం. అది ట్రూ నేచర్ ఆఫ్ లైఫ్. నా వీడియోని మీరు చూడడం వల్ల నాకు ఫేమ్ వచ్చింది, నాకు డబ్బులు వస్తున్నాయి అనుకోండి. నా వీడియోని నువ్వు ఎందుకు చూస్తున్నావు అని నేను క్వశ్చన్ చేసిన. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, రీసెంట్ గా 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఒకవేళ ఓపెన్ చెప్పాలంటే యాజ్ పర్ పబ్లిక్ టాక్ ఈస్ కన్సర్న్ 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి. ఒకవేళ హిట్ అయినప్పుడు వీళ్ళకి గ్రేట్ఫుల్ ఉంటే, ఫ్లాప్ గ్రేట్ఫుల్ ఉంటే మూవీ మేకర్స్, హీరో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకోండి, ఇద్దరు ప్రొడ్యూసర్స్ జనాలు చూడడం వల్ల నాకు డబ్బులు వచ్చినాయి, ఐ హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దెమ్ అనుకుంటే, దీన్ని కొంచెం నేరో కాకుండా బ్రాడ్ గా ఆలోచించండి మీరు. ఒకవేళ నేను గ్రేట్ఫుల్ ఉండాలని వాళ్ళు అనుకుంటే, నాకు డబ్బులు ఇచ్చిండ్రు నేను గ్రేట్ఫుల్ ఉండాలి, ప్రజలకు నేను గ్రేట్ఫుల్ ఉండాలి, ప్రేక్షక దేవుళ్ళకు నేను గ్రేట్ఫుల్ ఉండాలి అనుకుంటే, ఫ్లాప్ చేసి నాకు ఒక 30 కోట్లు 40 కోట్లు లాస్ చేసిండ్రు ప్రజలు, నేనేముండాలి మరి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టాలా ప్రజలని? అంటే ఇప్పుడు గ్రేట్ఫుల్ ఉండడం అంటే థ్యాంక్ఫుల్. ఇఫ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్,
ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్కోల్డ్ దెమ్ కదా. మరి మనం గ్రేట్ఫుల్ ఉండేది ఎప్పుడు ఉంటామంటే నిస్వార్థంగా వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటాం. నేనని కాదు, ఎవరైనా వాళ్ళే తీసుకోండి, వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు బాస్ నాకు గ్రేట్ఫుల్ ఉండాలి, నేను అతనికి పని చేసి పెడుతున్నా అంటే శాలరీ ఇస్తున్నా అంటాడు. సో మనము అంటారు కదా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటాం కదా, వాళ్ళకి మాత్రమే గ్రేట్ఫుల్ ఉండాలంట. వీళ్ళకి ఇప్పుడు నేను ఇన్ని రోజులు మంచి వీడియోస్ చేసినా, నా వీడియోస్ చూస్తున్నారు, నా లైఫ్ మారింది అని చెప్తున్నారు, నేను కనిపిస్తే నాకు ఫోటో దిగుతున్నారు. రేపొద్దున నేను వాళ్ళకి నచ్చని వీడియో చేస్తా, చాలా ఘోరమైన వీడియోలు చేస్తా, వాళ్ళకు ఇట్లా చూస్తుంటేనే ఒళ్ళంతా ఇట్లా పాములు జర్రెలు పారినట్టే, అప్పుడు వాళ్ళు నన్ను తిడతారు కదా. తిడతారు, కరెక్ట్. వాళ్ళకి నేను ఎందుకు అప్పుడు నన్ను పొగిడినందుకు నేను వాళ్ళకి ఎందుకు గ్రేట్ఫుల్ ఉండాలని నేను అడుగుతున్నా. అంటే సొసైటీలో రెండే ఉంటాయి, ఒకటి మంచి, ఒకటి చెడు. మంచి చేసిన వాళ్ళకే గ్రేట్ఫుల్ గా ఉంటారు. చెడు చేసినప్పుడు వాడి తత్వాన్ని బట్టి రాయేసి కొడతాడా, లేకపోతే మనకెందుకు రా అని పక్కకి వెళ్ళిపోయి పీస్ ని చూస్ చేసుకుని పక్కకి వెళ్ళిపోతాడా, ఇదే. కానీ నువ్వు మంచి చేసినప్పుడు గ్రేట్ఫుల్ గా ఉండి, నువ్వు చెడు చేసినప్పుడు కొడతా అన్నదే మనం ఎంకరేజ్ చేయకూడదు కదా. చేయకూడదు, అదే అంటున్నా నేనేమంటున్నా అంటే గ్రేట్ఫుల్ గా చాలా పెద్ద మాట అంటున్నా నేను. రియల్ గా ఎవరికైతే గ్రేట్ఫుల్ ఉండాలో వాళ్ళకు ఉండేది డిఫరెంట్ ఎట్లయితుంది వీళ్ళకు వాళ్ళకు. ఎందుకు ఉండాలి డిఫరెంట్ గా? నీ బ్లిస్ కోసము మీరు చెడును వదిలేసి పాజిటివ్ గా ఆలోచిస్తూ ముందుకెళ్ళు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు 2.5 hours వీడియో చూసిండ్రు అనుకోండి, మీరు నా వీడియో చూసిండ్రు, నేను మీకు గ్రేట్ఫుల్ ఉండాలని మీరు అంటున్నారు కదా. గ్రేట్ఫుల్ అంటే వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఐ హావ్ టు బి థాంక్ఫుల్ టు దెం. వై అంటే మీ వల్ల కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ ఉండాలి కదా. వాళ్ళు ఉన్నారు కాబట్టి కదా మీ వీడియో చూస్తున్నారు, థ్యాంక్స్ అని కామెంట్స్ పెడుతున్నారు, లైక్లు కొడుతున్నారు. ఓకే, అట్లే నేను చాలా మంది గ్రేట్ఫుల్ ఉన్నా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కి నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నా, ఎందుకంటే హీ హస్ గివెన్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. ఇమ్మెన్స్ హ్యాపీనెస్. క్రికెట్ లో నేను మునిగి తేలిపోయినా నేను సచిన్ టెండూల్కర్ కి గ్రేట్ఫుల్ ఉన్నా. సూపర్. నేను నాకు సచిన్ టెండూల్కర్ గ్రేట్ఫుల్ ఉండాలని నేను కోరుకోవడం తప్ప, కరెక్టా తప్ప? పర్టికులర్ గా మీరనే కాకపోతే తన ఫాలోవర్స్ అందరికి తన్ని ఫ్యాన్ గా తన్ని ఎందుకు అంటున్నా నేను. సచిన్ కి మనం ఉండాలి, సచిన్ కి మనం ఉండాలి, మనకు సచిన్ ఎందుకు? మన వల్ల సచిన్ కి ఏదో ఒక లాభం ఉంటేనే ఆయన గ్రేట్ఫుల్ గా ఉండడు కదా. ఆయన తత్వమే ఓకే, నన్ను చూసినందుకు, నా ఆటని మెచ్చుకుంటున్నందుకు మీ అందరికి నేను గ్రేట్ఫుల్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు నచ్చిన వాళ్ళందరినీ నేను హేట్ చేస్తాను, నా ఫాలోవర్స్ అందరినీ నేను లైక్ చేస్తాను ఆయన అన్నాడు కదా. ఆయన అన్నాడు. ఓకే, ఇది నెవర్ ఎండింగ్ లో అయిపోద్ది. విల్ మీట్ అగైన్ ఇంకొక డిబేట్ లో మళ్ళీ కదా. ఐఎమ్ లవింగ్ ఇట్ యాక్చువల్లీ. లవింగ్ ఇట్ కాదు కానీ ఏమన్నా సొల్యూషన్ వస్తుందేమో అని అంతే. ఇవాళ కంక్లూడ్ నథింగ్ ఎల్స్. నాకేం అంతే. ఇప్పుడు మన కోసం ఎవరైనా ఏమైనా చేస్తే మనం గ్రేట్ఫుల్ ఉంటాం, మన కోసం చేస్తే గ్రేట్ఫుల్ ఉంటాం, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటే గ్రేట్ఫుల్ ఉంటాం. మై కంక్లూజన్ ఇస్, నీకు మంచి ఏ రూపంలో వచ్చినా గ్రేట్ఫుల్ గా ఉండు, చెడు చేస్తే ఓకే అక్కడితో వదిలేసి వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రాలేయడం అనేది జరగదు కదా. న్యూట్రల్ ఉందాం అంటున్నా నేను. విల్ బి న్యూట్రల్. ఐఎమ్ న్యూట్రల్ టు. That's what my point is also. నా వర్షన్ నేను చెప్పేసాను. Thank you so much. Unlike మన past interview, this kind of debate la nadichindi, but still it's interesting. Thank you so much for coming. Thanks a lot.